నమస్తే నమస్కారం, నేను మీ మధు. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానో గెస్ట్ చేయగలరా? నేనే చెప్పేస్తాను. ఈరోజు నేను గృహలక్ష్మి ఫర్నిచర్ షోరూంలో ఉన్నాను. ప్రెజెంట్ లైఫ్లో ఒకప్పుడు ఫర్నిచర్ అంటే లేదంటే సోఫా సెట్ అంటే ఒక లగ్జరియస్ థింగ్. బట్ ఇప్పుడు ఏంటంటే నీడ్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు చుట్టాలు వస్తుంటారు, లేదంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదర్ అవుతూ ఉంటారు. సో తప్పకుండా సోఫా సెట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇక్కడ గృహలక్ష్మి ఫర్నిచర్ షోరూంలో ఏంటంటే ది బెస్ట్ సోఫా సెట్స్ దొరుకుతున్నాయంట. అది కూడా తక్కువ ప్రైస్లో, అంటే మార్కెట్ ప్రైస్ కంటే ఇక్కడ తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి. సో అవేంటో చూద్దామా? మరి వెళ్దామా? సరే వెళ్దాం రండి. హలో అండి, ఈరోజు మనం గృహలక్ష్మి ఫర్నిచర్ షోరూంలో ఉన్నాం. సో ఇక్కడ మనకి చాలా రకాల ఫర్నిచర్ దొరుకుతుంది. సో ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే డైనింగ్ టేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్లో అంటే హెడేక్ వర్క్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో అందరూ బిజీగా ఉంటాం. పిల్లలు స్కూల్కి వెళ్తారు, మనమైతే జాబ్స్ చేస్తూ ఉంటాం. సో ఫ్యామిలీ మొత్తం కలిసి తినేది లైట్ టైం ఒక్కటే, ఒక డైనింగ్ టేబుల్ దగ్గరే. సో అది కంఫర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ప్రెసెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి, అలాగే జాయింట్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. మనకి చిన్న డైనింగ్ టేబుల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి, అలాగే పెద్ద డైనింగ్ టేబుల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ ఏ డైనింగ్ టేబుల్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఎంతెంత ప్రైస్కి వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకుందామా? మరి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో మాధవి గారు ఉన్నారు. హలో మేడం. చెప్పండి మేడం. సో ప్రెసెంట్ జనరేషన్ లో చాలా ఇంపార్టెంట్ డైనింగ్ టేబుల్ అనేది. అవును మేడం. సో మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ డైనింగ్ టేబుల్స్? బిజీ లైఫ్ లో ఎవరి పని వాళ్ళదే, ఎవరి జాబ్స్ వాళ్ళవి. ఈవినింగ్ వచ్చేసరికి అందరం కూర్చుని తినేది డైనింగ్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అండి. అవును. లంచ్ టైంలో అందరం కలిసి కూర్చుని భోజనం చేసి చక్కగా మాట్లాడుకుని తినేసి వెళ్ళి పడుకుంటాం ఎవరి రూమ్ లో వాళ్ళకి వెళ్ళి. అలాంటప్పుడు ఈ డైనింగ్ టేబుల్ ఇక్కడ చూడండి మేడం గారు, ఇది వచ్చేసి మనకి చిన్న ప్లేస్ లో కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుందండి. చైర్స్ అనేది ఏంటంటే మనకి ఇలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి. డైనింగ్ టేబుల్ అనేది అనుకోరు ఎవరు, ఒక టేబుల్ కింద ఉంది. ఇలా చైర్స్ అనేది ఇలా కూర్చుని తినేది. కూర్చోండి మేడం గారు, ఒకసారి ట్రై చేయండి. యా, నిజంగానే బాగుంది. నార్మల్గా అయితే మనం వెనకతల మనకి సపోర్ట్ గా ఉండే కొంచెం పైకి ఉండే డైనింగ్ టేబుల్స్ చూస్తాం. ఆ డైనింగ్ టేబుల్స్ అంటే బాగుంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఇవి లోపలికి వెళ్ళిపోవడం, అంటే ఈ చైర్స్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఒకటే చూడడానికి చాలా బాగుంది, అండ్ ఇంట్లో ప్లేస్ అనేది కలిసి వస్తుంది. సో నిజంగా చాలా బాగుంది. నేను చిన్నగా ఉంటే అంత కంఫర్ట్ గా ఉండదు అనుకున్నాను, బట్ నిజంగా చాలా కంఫర్ట్ గా ఉంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఇది ఎంత మనకి? టోటల్ ఫుల్ టేక్ వుడ్ మేడం గారు. ఓకే. ఇది వచ్చేసి మనకి 5.5 3.5 సైజు. ఆ సైజు లో మీ చిన్న సైజు లో మీకు చేయడం జరిగింది. ఇది కూడా నెంబర్ 1 వుడ్ అండి. ఈ వుడ్ కి మనం రోజ్ వుడ్ పాలిష్ అనేది వేసాం. అంటే నేచురల్ పాలిష్ అనేది ఏంటంటే ఓల్డ్ మేడం. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే రోజ్ వుడ్ పాలిష్ అడుగుతున్నారు. మంచాలైనా, డైనింగ్స్ అయినా, సోఫాస్ అయినా, వుడెన్ సోఫాస్ కూడా రోజ్ వుడ్ పాలిష్ లోనే అడుగుతున్నారు. రూమ్ కి మ్యాచింగ్ కలర్స్ వేసుకోవాలి కదా. ఇప్పుడు అన్నిటికీ ఈ మోడల్ కి ఈ పాలిష్ అనేది వేయడం జరిగింది. అండ్ బ్లాక్ గ్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అవును మేడం గారు. వైట్ కాల్తో వైట్ వేసుకోవచ్చు, బ్లాక్ కాల్తో బ్లాక్ వేసుకోవచ్చు మేడం గారు. మీకు ఏది నచ్చితే అది మేము ఇస్తాము. ఓకే. ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి మనకి 55,000 పడుతుంది. 55,000. ఓకే. దగ్గర 6 మెంబర్స్ కూర్చొని తినొచ్చు. అంటే చక్కగా అందరితో మాట్లాడుతుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చు. 6 మెంబర్స్ పడతారు కరెక్ట్గా. అండ్ ప్లేసెస్ కూడా బాగానే ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏంటంటే మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఉండటం వల్ల ఈజీగా మనం లంచ్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా చాలా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఇందాక మనం కొంచెం పెద్ద డైనింగ్ టేబుల్ చూసాం కదా, 6 సీటర్స్ అదంట. ఇదైతే 4 సీటర్ అండి, 3x3 అంట. నిజంగా చాలా బాగుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 36,000 వరకు ఉంది. అయితే ప్రైస్ అయితే వర్తబుల్ అనిపించింది. ఎందుకంటే చిన్న హాల్ ఉందనుకోండి, మొత్తం డైనింగ్ టేబులే ఆక్యుపై చేస్తే మనకి క్లమ్జీగా ఉంటుంది, తినడానికి అంత కంఫర్ట్గా ఉండదు. సో ఇలాంటి చిన్న టేబుల్స్ తీసుకున్నా అంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది. అండ్ మోరోవర్ డైనింగ్ టేబుల్ మీద కంఫర్ట్గా కూర్చొని తినొచ్చు అండ్ బాగుంటుంది. బ్లాక్ గ్లాస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లోని.
రోజ్ వుడ్ పాలిష్ చైర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రెసెంట్ డేస్ లో పాలిష్ రోజ్ వుడ్ అనేది చాలా కామన్ అయిపోయింది పాలిష్ అనేది. అంటే మనకి ఇంటికి ప్రీమియం లుక్ ఇస్తుంది కదా, సో దానివల్ల నిజంగా చాలా బాగుంది. లోపలికి వెళ్ళిపోతున్నాయి మొత్తం అంతా కూడా. చైర్ చూడండి మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఓన్లీ టేబుల్ ఉన్నట్టే ఉంది, మిగతా అన్నిట్లు కూడా అసలు ప్లేస్ కన్జ్యూమ్ చేయదు. ఇందులో ఒక మోడల్ అండి, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు వరకు మనం దగ్గర 2 టైప్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ వరకు చూసాము. ఈ థర్డ్ వన్ అండ్ మోర్ ఓవర్ మేడం నిజంగా చాలా బాగుంది. అండ్ చూడడానికి అయితే బ్లాక్ బ్యూటీ లా ఉంది. అంటే బ్లాక్ ఇష్టపడేవారు నిజంగా చాలా ఇష్టపడతారు. సో దీని గురించి ఏంటి మేడం? ఇది టేక్ వుడ్ తో తయారు చేయండి అండి. ఓకే, ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఇది 5x3 సైజ్ వస్తుంది. ఇది కూడా రోజ్ వుడ్ పాలిష్ అనేది వేయడం జరిగింది. ఓకే, ఇది కూడా మన ప్రైస్ వచ్చేసి మనకి 25,000 కి ఇవ్వడం జరుగుతుంది. 25,000. ఎస్ మేడం. ఓకే, పెనకత్తులు కూడా గ్లాస్ కూడా మీకు కస్టమర్ ఏ గ్లాస్ ఇష్టపడతారో ఆ గ్లాస్ ఇవ్వడం జరుగుతుంది. వైట్ కాల్తో వైట్, బ్లాక్ కాల్తో బ్లాక్. ఓవల్ షేప్ కూడా ఉంటాయి, స్క్వేర్ కూడా ఉంటుంది. అది కస్టమర్ వాళ్ళ ఇష్టం మీద మేము ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైస్ అయితే డిఫరెన్స్ లేదు. ఓకే, చూసారు కదండి, మన కస్టమైజ్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రైస్ అయితే మారదంట. కాకపోతే చాలా బాగుంది. అండ్ ఎక్కువగా పెద్దవాళ్ళు ఉన్నారనుకుని ఇంట్లోని ఖచ్చితంగా వెనకాల సపోర్ట్ ఖచ్చితంగా కావాలి, అప్పుడే కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఇందాక వరకు అయితే మనం నార్మల్ చూసాం, అంటే నార్మల్గా చిన్నపిల్లలు లంచ్ చేయడానికి, లేదంటే పెద్దవాళ్ళు లంచ్ చేసేటప్పుడు కంఫర్ట్స్ నిజంగా బాగుంది. బట్ ఇదేంటంటే ఎక్కువ ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, 50 దాటిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి వెనకాల సపోర్ట్ ఇవ్వడానికి చాలా బాగుంది. వెనకాల నిజంగానే చాలా మెత్తగా ఉంది అండ్ ఈజీగా తినొచ్చు కూడా. మన హైట్ తగ్గట్టు ఉంది, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మనకి కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి డైనింగ్ టేబుల్స్ అండ్ కలర్స్ కూడా పాలిష్ కూడా వేరే వేరేగా ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ మోడల్స్ కూడా చూద్దాం రండి. ఇది ఒక మోడల్ మేడం గారు. ఓకే, ఇది వచ్చేసి మనకి న్యాచురల్ అండి. న్యాచురల్ గ్లోజీ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది మనకి రోజువుడ్ కూడా 2 డబుల్ కలర్ ఫినిషింగ్ అండి. ఇది అంటే 2-in-1 కాంబినేషన్ లో ఉంటుంది మాట. ఇది కూడా చాలా బాగుంటుంది మేడం గారు. ఇది హైట్ వస్తాయి చైర్స్. ఇది అయితే కనుక మనకి 30,000 కి ఇవ్వడం జరుగుతుంది. 30,000. కింద పోస్ట్ కూడా మీకు డిఫరెంట్ గా ఉంటుందండి. ఆ పోస్ట్ కి ఈ పోస్ట్ కి డిఫరెంట్ ఉంటుంది మేడం గారు. ఇది స్క్వేర్ టైప్ లో ఉంటుంది. మోడల్ కూడా హెవీగా ఉంటుంది మేడం గారు. కింద ఇది అయితే 30,000 కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 30,000 లో ఇది దీని సైజ్ ఉంటుంది. ఇది కూడా అంతే మేడం గారు, 5x3. ఇది కూడా గ్లాస్ మీ చాయిస్. గ్లాస్ కూడా మీకు నచ్చినట్టుగా ఇస్తాను గ్లాస్. మనకి వెనకాల ఇది కొంచెం షోల్డర్ పెట్టడం వల్ల కొంచెం ప్రైస్ అంటే 5,000 డిఫరెన్స్ చూపిస్తుంది అన్నమాట. సో పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఏం కాదండి, ఒక 5,000 డిఫరెన్స్ ఉంది. అది 25,000 అయితే 30,000 కి వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి వెనకాల షోల్డర్ కొంచెం వైడర్ గా ఇచ్చాడు అండ్ మోరర్ కొంచెం హైట్ గా ఇచ్చారు. కింద టేబుల్ కూడా టేబుల్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది, కాల్ పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా నిజంగా చాలా బాగుంది. అండ్ సేమ్ సైజ్ అన్నమాట, 5x3 అంట. నిజంగా చాలా వైడర్ గా ఉంది, చాలా సరిపోతుంది. అంటే ఒక 4 నుంచి 6 మంది, అంటే ఒకవేళ 6 కూడా సరిపోతారు దీంట్లోని. ఎందుకంటే గ్లాస్ మరీ చిన్నగా ఇవ్వలేదు, అంటే 4 మెంబర్స్ సరిపోయేటట్టు మాత్రమే కాదు, కొంచెం వైడర్ గా ఇవ్వడం వల్ల చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయంట, ఇంకా చాలా చైర్స్ డిఫరెంట్ చైర్స్ ఉన్నాయంట, చూద్దాం రండి. ఇదేంటి మేడం, సేమ్? ఇది కూడా అంతే మేడం. ఇది న్యాచురల్ ఫినిషింగ్. ఓకే, ఫుల్ ఇచ్చేసాడు న్యాచురల్. ఓకే, అండ్ దీని ప్రైస్ ఎలా పడుతుంది? ఇది 25,000 మేడం. డబుల్ పోస్ట్ అంటారు, కింద పోస్ట్. కింద మోడల్ కూడా మీకు చూడండి చాలా బాగుంటుంది, స్టాండర్డ్ గా ఉంటుంది మేడం. హెవీ మాట. ఓకే, ఈ చైర్స్ కూడా మీకు హెవీగా అనిపిస్తాయి. చాలా హెవీగా కొంచెం స్టాండర్డ్ అండి, బాగుంటుందండి. ఇది అయితే కనుక 25,000 అండి. 24,000 కి ఇచ్చేస్తున్నారు. సో చాలా తక్కువ ప్రైస్, 24 అంట. ఇంత వైడర్ గా సేమ్ 5x3 బ్లాక్ లోని ఇంత తక్కువ ప్రైస్ స్టార్ట్ అని నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రైస్ కి వస్తుంది. లేదంటే వేరే దగ్గర నుంచి తెప్పించుకుంటే వీళ్ళు కూడా ఎక్కువ ప్రైస్ పడుతుంది కాబట్టి. సో తక్కువ ప్రైస్ కు దొరుకుతుందంటే క్వాలిటీలో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారని కాదు, సో వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్ వల్ల ఈ ప్రైస్ దొరుకుతుంది అనమాట. నిజంగా చాలా బాగుంది అండ్ వైడర్ గా ఉంది అండ్ కంఫర్ట్ గా కూడా ఉంది. అండ్ కింద కూడా మనకి డిజైన్స్ బాగా ఇచ్చాడు, అంటే ఇప్పుడు కంఫర్ట్ గా మన కాలు అంటే మనం స్టాండ్ చేసుకొని లంచ్ చేయడానికి నిజంగా చాలా బాగుంటుంది. ఇంకొక వేరియంట్ ఉందంట, అది కూడా చూద్దాం రండి. సో ఇప్పటి వరకు మనం బ్లాక్ గ్లాసెస్ చూసాము, వైట్ గ్లాసెస్ కూడా చూసాం. ఇదైతే కొంచెం డిఫరెంట్ గ్లాస్ లో ఉంది. ఇది ఏంటో మనకి అర్థం కావట్లేదు, బట్ దీన్ని ఎలా వర్క్ చేస్తారో తెలుసుకుందాం. మరి ఇది డిజైనింగ్ గ్లాస్ అండి మీకు. ఇది వచ్చేసి మనకి స్టిక్కరింగ్ గ్లాస్ అని కూడా అంటారు. ఈ గ్లాస్ థిక్నెస్ కూడా 12 mm ఇస్తాం మేడం గారు, హెవీ థిక్నెస్. మీకు బాగుంటుంది, స్టాండర్డ్ గా ఉంటుంది, అసలు బ్రేకేజ్ అవ్వదు. కింద పోస్ట్ కూడా మనకి బల్ల
బల్ల టైప్ వస్తుంది టేబుల్ కింద అంటే మనం నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. సపోర్టింగ్ కూడా బాగుంటుంది గ్లాస్ కి. ఇది వచ్చేసి మనకి 30,000 కి ఇస్తారు. 30,000 కి ఇస్తున్నారు. ఈ 4 చైర్స్. మళ్ళీ నాకు చిన్న డౌట్ ఉంది, మెరుస్తుంది చాలా బాగుంది ఓకే, బట్ ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే నార్మల్ మళ్ళీ బ్లాక్ వచ్చేసేలాగా ఉందా? బ్లాక్ వచ్చేసేలాంటి ఇది స్టిక్కరింగ్ కదా మేడం, ఇది బయట తయారైంది కాబట్టి మనకి దీనికి ఏమి మనం చెప్పలేము. పిల్లలు ఏదైనా ఇలాగా వేలు పెట్టి గీస్తే పోతుంది, జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకే, చూడడానికి అయితే చాలా బాగుంది, ప్రీమియం గా మొత్తం మెరుస్తుంది చక్కగా. ఏదైనా లైట్ పడిందంటే ఖచ్చితంగా బాగా మెరుస్తుంది నైట్. సో చూడడానికి నిజంగా చాలా బాగుంది, లైట్ పడితే నిజంగానే మెరుస్తున్నాయి, ఏదో మెరుస్తున్నట్టు బాగుంది. బట్ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, చిన్నపిల్లలు ఉంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఇది ఏదైనా మనం గీసేస్తే పోతుంది, పెయింట్ కదా, సో గీస్తే ఖచ్చితంగా పోతుంది. జాగ్రత్తగా మెయింటైన్ చేసే వాళ్ళకి నిజంగా చాలా బాగుంటుంది. ప్రీమియం లుక్ కావాలనుకున్న వాళ్ళకి ఈ గ్లాస్ ప్రిఫరబుల్ అనమాట. సో ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయంట, ఇంకొకటి చూద్దాము రండి. ఇప్పుడు వరకు చాలా రకాల మోడల్స్ డైనింగ్ టేబుల్స్ చూసాము. సో ఇది వచ్చేసి మనకి డబల్ కలర్ లో ఉంది, ఒకటి వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంది, అంటే ఏదో వైట్ అండ్ బ్లాక్ లాగా చెస్ బోర్డ్ లాగా. అంటే చెస్ బోర్డ్ లో స్క్వేర్ గా ఉంటుంది కదా అని అనొచ్చు, బట్ ఇది స్క్వేర్ గా లేదు, బట్ ట్రయాంగిల్ షేప్ లో ఉంది కొంచెం డిజైన్ అంతా కూడా. బట్ ఓవరాల్ గా దూరం నుంచి చూస్తే కొంచెం ఏదో బ్లాక్ అండ్ వైట్ బోర్డ్ లా ఉంటుంది, నిజంగా చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సేమ్ ఇందాక వరకు ఏదైతే చూసామో ఆ ప్రైస్ లోనే ఉంది, 30,000 25,000 లోపే వచ్చేస్తుంది ఇది. అండ్ మోర్ ఓవర్ సేమ్ గ్లాస్, అండ్ గ్లాస్ అయితే ది బెస్ట్ గా ఉంది. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ చూపించడానికి నాకు కుదరట్లేదు అండ్ లెంత్ అయిపోతుందని చెప్పి. సో తప్పకుండా విజిట్ చేయండి గృహలక్ష్మి ఫర్నిచర్ షోరూమ్. అండ్ ఇది వచ్చేసి మనకి పాపర్మల్ రోడ్ పెట్రోల్ బంక్ ఎదుర్కొంటూ ఉంటుంది అనమాట. ఎవరు అడిగినా చెప్తారు, చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ చాలా మ్యానుఫ్యాక్చర్స్ జరుగుతాయి, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ జరుగుతాయి, ఇంత తక్కువ ప్రైస్లో ఇక్కడే దొరుకుతుంది కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. సో ఇప్పటి వరకు మనం గృహలక్ష్మి ఫర్నిచర్ షోరూంలో అన్ని రకాల ఫర్నిచర్స్ గురించి చూసాం. సో ఇక్కడ ఆల్ బ్రాంచెస్కి అన్ని బ్రాంచెస్ కూడా హెడ్ ఒకరే అనమాట. సార్ పేరు వచ్చేసి శేషగిరిరావు గారు. సార్ నిజంగానే ది బెస్ట్ అనమాట. అంటే వచ్చిన ప్రతి కస్టమర్ని కలిసి ఖచ్చితంగా ప్రైస్ గురించి కానీ, లేదంటే ప్రైస్ నెగోషియేషన్ కానీ, లేదంటే క్వాలిటీ పరంగా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయనే దగ్గరుండి ఒక పర్సన్ని, అంటే ప్రతి కస్టమర్ని కలిసి మరీ పంపిస్తున్నారు. సార్ గురించి తెలుసుకుందాం, అలాగే ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఎన్ని ఇయర్స్ అయింది సార్? 25 years నుంచి చేస్తున్నాం. 25 years. చిన్న జర్నీ కాదు సార్, చాలా లాంగ్ జర్నీ. అంటే ఎలా స్టార్ట్ చేశారు సార్ ఇది? అంటే చాలా బిజినెసెస్ ఉన్నాయి, సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే వేరే బిజినెస్లు చేసామండి, దాంతోపాటే ఇది మొదలు పెట్టాము, అలా దీంట్లో ముందుకు వచ్చామండి. ఓకే. మన రాజమండ్రిలో గృహలక్ష్మి ఫర్నిచర్ అంటే ఏదైనా కొత్త ఇల్లు తీసుకున్నా, లేదంటే ఏదైనా ఫర్నిచర్ తీసుకున్నా ఫస్ట్ వచ్చే ఆలోచన దీని గురించే. సో ఈ పేరు ఈ స్థాయికి వెళ్ళడం కారణం ఏంటి సార్? అంటే వుడ్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందండి, కాన్సెప్ట్గా చేస్తానండి ఏ పని చేసినా. ఒక మోడల్ తీసుకొస్తే ఆ మోడల్లో ఫిట్టింగ్ కానివ్వండి, లేకపోతే ఫినిషింగ్ కానీ, లేకపోతే దానికి వాడే వుడ్ కానీ అన్నీ సెలెక్టెడ్గా తీసుకుని కాన్సెప్ట్గా చేస్తానండి. మాది ఈ సోషల్ మీడియాలో కూడా అన్ని ప్లాట్ఫామ్స్ మీద మా వీడియోస్ ఫొటోస్ ఉంటాయండి. ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, పింట్రెస్ట్ అనే యాప్ ఉంటుందండి. ప్రత్యేకంగా ఫర్నిచర్ కానీ తీసుకోవాలనుకుంటే, మంచి మోడల్ కావాలనుకుంటే పింట్రెస్ట్ యాప్లో కూడా మా పేజ్ ఉంటుందండి, గృహలక్ష్మి ఫర్నిచర్ షాప్ ఫ్యాక్టరీ అని. ఏదన్నా మీరు ఆర్డర్ ఇస్తే కాన్సెప్ట్గా తయారు చేస్తారండి. అందం వచ్చి ఇలా యాంటిక్గా, పూర్వం మనం పందిరి మంచాలు కానివ్వండి, లేకపోతే పూర్వం వాడే మంచాలలో ఇప్పుడు ట్రెండ్ వస్తుందండి అంతా. అలాంటి మోడల్స్ ఇంకా అందంగా, బలంగా,
క్వాలిటీగా తయారు చేసి ఇస్తానండి. ఓకే, యాక్చువల్గా అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అప్పట్లో వదిలేసి ఇప్పుడు అవునండి చాలా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ ఓల్డ్ కే మారుతుంది. అవునండి సో అలాంటి కూడా కస్టమైజ్ చేసి ఇస్తున్నారు. అవునండి. సో ఎన్ని డేస్ కి ఇస్తారు సార్? అంటే ఇప్పుడు ఒక కస్టమర్ మీకు ఆర్డర్ చేశారు, ఎన్ని డేస్ కి వాళ్ళకి డెలివరీ ఇస్తారు? అంటే వాళ్ళు ఇచ్చే ఐటమ్ను సైజుని బట్టి అది డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఒకసారి 10 days 20 days, ఒక పెద్ద సైజ్ మోడల్ అయితే 30 days కూడా అలా టైం పడుతుంది. సార్ మనకి ఆల్ ఓవర్ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియా కానీ మనకి సప్లై ఉందా, లేదంటే ఓన్లీ రాజమండ్రికి పరిమితం అంటారా? లేదు, అన్ని టౌన్స్కి సప్లై ఇస్తున్నామండి. మామూలుగా ఆన్లైన్లో చూసి ఆర్డర్ ఇస్తున్నారు కస్టమర్. ఆ కస్టమర్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి మంచిగా క్వాలిటీగా తయారు చేసి డెలివరీ చేస్తున్నామండి. సార్ ఇప్పటి వరకు మేము చూసాము, చాలా బాగున్నాయి, ప్రైజెస్ కూడా చాలా తక్కువకి ఇస్తున్నారు. ఏంటి రీజన్? బయట ఉన్న ప్రైస్ కి, ఉన్న సోఫా సెట్ కి, అంటే లేదంటే ఉన్న ఫర్నిచర్ కి అసలు సంబంధం లేదు, రేట్లకి సంబంధం లేదు, ఏంటి? అంటే నేను బల్క్ మ్యానుఫ్యాక్చర్ అండి, ఎక్కువగా తయారు చేస్తాను ప్రొడక్ట్. లేబర్ కూడా ఎక్కువ ఉంటారండి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కువ ప్రొడక్ట్ తయారు చేయడం వల్ల కొంత కాస్ట్ కూడా తక్కువగా ఇవ్వగలుగుతానండి, క్వాలిటీ కూడా ఇవ్వగలుగుతానండి. ఓకే, సో కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. నిజంగానే కాంప్రమైజ్ అవ్వట్లేదు క్వాలిటీలో. అండ్ మోరో చూసారు కదా, నిజంగానే తక్కువ ప్రైస్ కి వస్తుంది అంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యింది కాదు, బట్ ఏంటంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్ వల్ల తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు. సో నిజంగా చాలా బాగుంది సార్, మీ వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. మా వ్యూవర్స్ కూడా తప్పకుండా విజిట్ చేస్తారు, ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇప్పటి వరకు చాలా ఫర్నిచర్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి హోల్సేల్గా, అండ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమర్ ఏ కలర్ కావాలి, ఏ ఫ్యాబ్రిక్ కావాలి, ఎంతెంత ప్రైస్లో కావాలి, మొత్తం అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా మాట్లాడొచ్చు. అండ్ సార్ ప్రతి కస్టమర్ కూడా ఖచ్చితంగా కౌంట్లో తీసుకుంటున్నారు. అంటే నార్మల్గా అయితే ఏదైనా ఫ్యాక్టరీలో కానీ లేదంటే ఏదైనా బిజినెస్లో కానీ నార్మల్గా మనం సేల్స్ పర్సన్, సేల్స్ మేనేజర్ అంతవరకే మేనేజ్ చేస్తారు, అంటే మనకి చైర్మన్ వరకు రారు. బట్ సార్ ఏంటంటే ప్రతి కస్టమర్ కలుస్తున్నారు, బెస్ట్ సర్వీస్ ఇస్తున్నారు. సో రాజమండ్రిలో ఇంత పాపులర్ అవ్వడానికి కారణం అయితే ఈయనే. సో తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో తప్పకుండా మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.